ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఏమ్మా బావ వాళ్ళ ఇంటికా? అవునా? ఒక్కసారి ఫోటో చూడు తల్లి. కుర్రాడు బుద్ధిమంతుడు, లండన్లో చదువుకుంటున్నాడు. నువ్వు అన్నావు అనుకో ముహూర్తాలు పెట్టించేస్తాను. అది కాదమ్మా, నాకు తెలుసు నీకు కోపం వస్తుందని. నువ్వు పుట్టినప్పుడు నా కూతురు పుట్టలేదు, శివకేశవుకు పెళ్ళాం పుట్టిందని వాగింది నేనే. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు, నీకు తెలుసు కదా. ఆ నాగేంద్ర నాయుడు కొడుకులు మీ బావని ఎప్పుడు చంపేస్తారో తెలియట్లేదు. అది ఏంటిది? చంపేస్తాను. ఏంటి కన్న తండ్రినే చంపేస్తావా? నీకు సంబంధాలు చూడమని మీ నాన్నకి చెప్పింది నేనే. అయితే నిన్ను చంపేస్తాను. పునిస్త్రీగా పోతావు. మా బావకి నాకు మధ్య ఎవరొచ్చినా జాగ్రత్త. ఏ పైన చూడు, అక్కడ ఆ రోజు జత కోసం వెతికిన పావురానికి ఇక్కడ జత దొరికినట్టుంది కదూ. ఈడు జోడు బాగుంది మనలాగా. నిజమా? ఎక్కడ పడిందిరా? అన్నయ్య అదిగో. పౌర్ణమి, ఏమైంది? ఎందుకు అలా భయపడుతున్నావు? వాళ్ళ సంగతి నీకు తెలీదు. వాళ్ళు నరరూప రాక్షసులు. వాళ్ళు ఒక మనిషిని చంపేశారు. నా కళ్ళతో చూశాను. ఆ రోజు పెద్దయ్య చెప్పాడు, ఈ ఊళ్ళో 2 కుటుంబాల వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ ఉంటారంట. ఒక మనిషిని ఇంకో మనిషి ఎలా చంపుతాడు? ఎలా? అటువంటి వాళ్ళంటే నాకు అసహ్యం. వాళ్ళ గాలి కూడా మనకి సోకడానికి వీల్లేదు. రా, వెళ్ళిపోదావరా. నువ్వు వెళ్ళు, అమ్మ నా కోసం చూస్తూ ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళాలి. ఒక మనిషిని ఇంకో మనిషి ఎలా చంపుతాడు? ఎలా? అటువంటి వాళ్ళంటే నాకు అసహ్యం. వాళ్ళ గాలి కూడా మనకి సోకడానికి వీల్లేదు. ఏంటమ్మా, అయ్యగారి దర్శనమే దొరకట్లేదు? ఎన్నిసార్లు వచ్చానో తెలుసా నీకోసం? అత్తయ్య అడుగు, చెప్తుంది. బావా, ఏంటలా దూరంగా వెళ్ళిపోతావు? పద, సరదాగా అలా బయట తిరుగుతాం. ఎన్నాళ్ళైంది మన ఇద్దరం కబుర్లు చెప్పుకొని. మల్లిక, నన్ను ఒంటరిగా వదిలే, వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? నేను నీ కాబోయే పెళ్ళాన్ని, నాకు హక్కుంది. వెళ్ళను. రా 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 రా. ఎవరు చెప్పారు నువ్వు నా పెళ్ళం అని? నేను ఎప్పుడని చెప్పానా? అది కాదు బావా. పో పో. అమ్మాయి గారు, తమరికి చెప్పకూడదు కానీ మీ వెనకాల చాలా జరిగిపోతుందమ్మా. మీ బావ ఒక తాండా పిల్ల చుట్టూ చక్కలు కొడుతున్నాడు. అదేమో బజార్ది, ఊరూరా తిరిగి డాన్సులు చేస్తుంటది. దాని వలలో పడి అదే ప్రేమ అనుకుంటున్నాడమ్మా. నానా కేశవ, ప్రేమలో దాపరికాలు ఉండకూడదు, నిజమే. కానీ ఒక్కొక్కసారి దూరం చేసే నిజం కన్నా దగ్గర చేసే అబద్ధమే మంచిది. పౌర్ణమికి నిజం చెప్పొద్దు. రేపైనా తెలుస్తుంది కదమ్మా. నువ్వు ఇక్కడ ఉంటేనే కదా తెలిసేది. మా మీ నాన్నకి పగ కావాలి, నీకు ప్రేమ కావాలి. ఆ నాగేంద్ర నాయుడికి నీ చావు కావాలి, నాకు నీ బ్రతుకు కావాలి. వెళ్ళిపో, పగ నుంచి ప్రేమ వైపుకి
చావు నుంచి బ్రతుకు వైపుకి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో. లేదమ్మా, నేను వెళ్ళిపోతే కుటుంబ గౌరవం కోసం ప్రాణాలు ఇచ్చే నాన్న అవమానంతో చనిపోతాడమ్మా. తండ్రిని చంపుకునే కంటే నా ప్రేమనే చంపుకుంటాను. కేశవ, వెళ్ళి పౌర్ణమికి నిజం చెప్పేస్తానమ్మా, చెప్పేస్తాను. అమ్మాయి గారు, పౌర్ణమి అంటే అదే. ఎర్రగా బుర్రగా బాగానే ఉన్నావు, చాలా కొంపలు ముంచుంటావు. ఎన్నోవాడు మా బావ. ఏం మాట్లాడుతున్నారు? ఎవరు మీరు? ఆగు తమ్ముడు, అమ్మాయి గారు మాట్లాడుతున్నారు కదా. పండు నువ్వు ఆగరా. ఎవరమ్మా మీరు? మా అమ్మాయిని పట్టుకుని అంత మాట అనేశారు. అసలు ఎవరు మీ బావా? రోజు ఇది చుట్టూ తిప్పుకుంటోందే అతనే మా బావ. అంటే శివకేశవ? శివకేశవ కాదు, శివకేశవ నాయుడు, నరసింహనాయుడి కొడుకు. పౌరుషానికి ప్రాణం పెట్టే వంశంలో పుట్టినోడు. తన అన్నని చంపిన వాణ్ణి పిచ్చి కుక్కని తరివినట్టు తరివి తరివి చంపిన పులిబిడ్డ. అతనిక్కడా, నువ్వెక్కడా? ఏయ్, నాకు బావకి పెళ్లి జరగబోతోంది. నీ మూలంగా నా బావ నాకు దూరం అవుతున్నాడు. మర్యాదగా నా బావను వదిలే, లేకపోతే ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో మిగలరు. జాగ్రత్త. ఆగు, ఎక్కడికే ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు? పౌర్ణమి ఇంకా బతికే ఉంది నీ దయ వల్ల. నువ్వు పౌర్ణమిని కలవటం కుదరదు, వెళ్ళు. పండు ఏమైంది? చెప్తుంది నీకే అర్థం కావట్లేదా? వెళ్ళు. చెప్పేది నీకే వినబట్లా? వెళ్ళమని చెప్తుంటే వెళ్ళు. పండు నువ్వు ఉండయ్యా. ఏంటి చంపేస్తావా? చంపేయ్. మనుషులను చంపడం నీకు అలవాటేగా. నువ్వు చెప్పకపోయినా నీ చరిత్ర అంతా మాకు తెలిసిపోయిందిలే. బాబు గారు, పొట్టగుడ్డి కోసం ఊరూరా తిరిగే దేశదెమ్మరోళ్ళం. తమరు గొప్ప వంశంలో పుట్టినోళ్ళు. మాతో మీకు ఎందుకు బాబు? ఏ తల్లి కన్నబిడ్డో మా తండాకు వచ్చింది, మాలో ఒకటయింది. దాన్ని బాధ పెట్టద్దయ్యా. జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు వెళ్ళిపోండి అయ్యా, వెళ్ళిపోండి బాబు. వెళ్ళిపోతాను పెద్దయ్య. ఒక్క మాట పౌర్ణమితో చెప్పి వెళ్ళిపోతాను. పెద్దయ్యా, జీవితానికి సరిపడా వినేశాను. ఇంకా అతను చెప్పాల్సింది, నేను వినాల్సింది ఏమీ లేదు. వెళ్ళిపోమని చెప్పండి. ఎటు వెళ్ళాలని మనసుకు తెలుసునా, ఎటుగా రాగని నువ్వు వెలివేసిన, ఇంతగా నన్ని బంధం ఎందుకు అల్లిందో, ఇంతలో తనే మళ్ళీ తెంచుకుపోమ్మందో. ఆగరా రాముడు, ఆగు. ఎవరమ్మా మీరు? దారి గడ్డంగా బండి పెట్టారు. శివకేశవ తల్లిని పౌర్ణమితో మాట్లాడాలి. అయ్యా, 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 ఏంట్రా? పచ్చబడిందయ్యా. ఏంటి? రక్తం పచ్చబడిందయ్యా. 25 ఏళ్లుగా ఇంటి గడప భర్త మాట దాటలేదమ్మా. ఈ రోజు దాటి వచ్చాను, నా కొడుకు కోసం. నా కొడుకు హంతకుడు కాదని నేను అన్నానమ్మా, కానీ అలా ఎందుకు అయ్యాడో నీకు తెలియాలి.
అయ్యగారు వాడిక్కడ లేడు, ఎక్కడున్నాడో నాకు తెలుసు. పవిత్రమైన ప్రేమకి ఎడబాటు ఉండకూడదు. ఎదురుగా దేవుడున్నాడు. మనసు విప్పి మాట్లాడుకోండి, అంతా సర్దుకుంటుంది. ఈ కుంకుమ నన్ను దుట్టు పెట్టి నన్ను నీదాన్ని చేసుకో. మన ఎడబాటికి పెళ్ళే పరిష్కారం. బొట్టు పెట్టు. వద్దు పౌర్ణమి, నాకు తెలియకుండానే నీతో ప్రేమలో పడిపోయాను. కానీ ఇప్పుడు పరిస్థితి తెలిసి నిన్ను పెళ్లి చేసుకుని ఇంకొక తప్పు చేయలేను. తప్పొప్పులు నిర్ణయించాల్సింది మనం కాదు, ఆ దేవుడు. నీ తండ్రి మాట కోసం నువ్వెంత మదన పడ్డావో మీ అమ్మగారు చెప్పారు. నువ్వెంత నలిగిపోయి ఉంటావో, ఎంత కుమిలిపోయి ఉంటావో నేను అర్థం చేసుకోగలను.